నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. ఇక సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా 19వ అధ్యాయంలో ఉన్నాం. మరి స్వామివారు ఏం చెప్తున్నారు? ఈ అధ్యాయం కనుక పారాయణ చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చాలా కన్సిస్టెంట్గా చదివాము అని చెప్పి ఒక్క వారం కూడా వదలకుండా చాలా చక్కగా చేస్తున్నారు. ఒక్కొక్కసారి వారం మిస్ అయినా కూడా నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఒక్కసారి 19వ అధ్యాయం క్లుప్తంగా మీ ద్వారా వినేసి ఫలితం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫలితం లాస్ట్లో చెప్పండి. అలాగే పద్మిని. అయితే రేపటి నుంచి మన దత్తపీఠంలో అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం కూడా చేస్తున్నాం. అంటే 1 వీక్లో గురుశక్తి ఎక్కువగా ఉంటుంది. గురు పౌర్ణమి మనకి 29వ తారీఖే ఉంది. కరెక్ట్గా రేపటి నుంచి మొదలు పెడితే ఒక వారం రోజుల పాటు అఖండ సప్తాహం నిర్వహిస్తున్నాం అనమాట. గురువు అనుగ్రహం కోసము, వాళ్ళ యొక్క జీవనం మారటం కోసం. అంటే ఇప్పటి వరకు మా జీవితం వేరు, ఇక వేరు అనుకోవటానికి ఇది సరైన సమయం అనమాట. అయితే అందరూ వచ్చి పాల్గొనొచ్చు అఖండ సప్తాహంలో. హైదరాబాద్ నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం ఎక్కడండి అని అంటే గూగుల్లో కొట్టినా కూడా మీకు అడ్రస్ వచ్చేస్తుంది. చక్కగా రండి. ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు కాబట్టి చక్కగా చరిత్ర కూడా అక్కే ఇస్తారు పుస్తకాలు. అవును, గురు చరిత్ర పారాయణం చేయడానికి వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, మనకి అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. నువ్వుల నూనె బాటిల్ ఒక్కటి తెచ్చుకొని 11 రూపాయలు దక్షిణ వేసుకుంటే చాలు, ఇంకేమీ లేదు. అద్భుతం. ఆ నూనెని దీపంలో దీపంలో ప్రతిరోజు ఆ అఖండ జ్యోతిలో వేసుకోవాలన్నమాట వాళ్ళు. రైట్. ఇక మనతో పాటు అందరూ సామూహిక పారాయణం చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి, దుబాయ్ నుంచి అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన వీడియోలు కూడా చూస్తున్నారు. మీ అందరు ఎంత అదృష్టవంతులు అంటే ప్రతి గురువారంకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మొదలైనప్పటి నుంచి. తర్వాత మళ్ళీ గురు పౌర్ణమి మర్నాడే వస్తుంది. అవును, చాలా శక్తివంతమైందనమాట ఈ పౌర్ణమి. ఇవన్నీ కూడా వీళ్ళు చదివే అధ్యాయాలు కూడా దానికి రిలేటెడే ఉన్నాయి. ఇక ఇవాళ చదివే అధ్యాయము ఇక నుంచి మొత్తం నరసోభావాడి స్టోరీస్ మొదలవుతాయి. ఇక చదువుదాం 19వ అధ్యాయం. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 12. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు అడిగాడు, స్వామి, అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదంబర వృక్షం మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణం ఏమిటి? అలాగే అందరు అడుగుతూ ఉంటారు కదా మనకి, గురుపాదుకలు, ఈ మేడి చెట్టు ఏంటి విశిష్టత అని. ఇప్పుడు దాని గురించే అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు. పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుడిని చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేత గోళ్ళకు అంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుగాక, నీ నీడ చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చారు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ గురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినీలు మధ్యాహ్న సమయంలో ఔదంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇచ్చేవారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటూ ఉండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసము తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. అయినా ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోపోనటము మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడికి దగ్గరలోనే గంగానుజనుడు అనేవాడు ఒక పొలానికి కావలి కాచుచుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా 2గా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినీలు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీ గురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనని పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన వారిని నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా ఇదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి ఆశ్చర్యపోయారు. కొంచెం దూరం వారిని అనుసరించారు. ఆ నది మధ్యలో
ఒక దివ్య మందిరం చూచారు. 3వ రోజు అదే సమయానికి అచ్చటికి వెళ్ళి అతడు ఆ యోగినీలు వెనకనే నదీ గర్భంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచ్చట మందిరం ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. యోగినీలు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుని చూచి, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు. నేను కుతూహలము ఆపుకోలేక మీ వెనక ఇచ్చటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు. చెప్తే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పౌర్ణమి రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయల్లో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యమే వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. నృసింహ సరస్వతి సంతోషించి, శ్రీకృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడ సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ 3ంటిని ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగాజుని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయం సమయానికి అతనికి సంగమానికి తీసుకుని వచ్చారు. తర్వాత ఆ త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు. ఆ సంగతి విని యోగినిలు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నారో అని విలిపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకులకు దృష్టి వెళ్ళినట్టు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలో నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమైంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని ఔదంబర వృక్షాన్ని, మా పాదుకులను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యము, కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఇచ్చటి పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్ళారు. శ్రీ నృసింహ సరస్వతి విశ్వరూపుడైన జగన్నాథుడు, ఆయన సర్వవ్యాపి. ఈ ఔదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉంటారు. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. అద్భుతం. అందుకే ఆ ఔదంబర వృక్షానికి అంత ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. అటు గానుగాపురంలో ఖచ్చితంగా అక్కడ ప్రదక్షిణలు చేయండి, లేదా ఆ వృక్షంతో చేసినటువంటి పాదుకలు చాలా మహిమాన్వితమైనవి. ఒకసారి చూపించండి అక్క. చాలా మహిమాన్వితమైన. అయితే మనం చదివిన అధ్యాయం అంతా కూడా పద్మిని పంచగంగా నది అని ఆయన చెప్పింది. అమరపురం అంతా కూడా చెప్పింది నరసోభావాడి గురించి. అక్కడ ఆయన కొంతకాలం ఉన్నారు. అక్కడి నుంచి భీమా అమరజాకి వెళ్ళిపోయారు. అక్కడ కూడా చాలా పవర్ఫుల్ క్షేత్రము. ఆయన అక్కడే నివసిస్తూ ఉండేవారు. అద్భుతం. సో ఇలా చక్కగా చేయించి అక్కడ స్వామి పీఠంలో కూడా పూజించిన తర్వాతే పంపించడం అనేది జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇవి గురు పాదుకల్ని చక్కగా పీఠంలో పూజించడం. మరి మీ ఇంటికి దాకా రావాలి అనుకుంటే కనుక లత గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ పాదుకల్ని అందించడం జరుగుతుంది. చాలా సంతోషం. అండ్ ఇవి ఉన్నాయి అని అంటే ఔదంబర వృక్షంతో చేసినటువంటి పాదాలు ఉన్నాయి అని అంటే స్వామి ఉన్నట్టే.
ఇంతసేపు ఈ అధ్యాయంలో కూడా చెప్పింది గురుపాదుకల్నే పెట్టి పూజించండి అని చెప్పారు. అందులోనే నేను ఉంటానని. గురువుకి ప్రధానం గురుపాదుకలే, ఓకే. ఇంకా ఆయన అందులో సజీవంగా ఉన్నట్టే. ఖచ్చితంగా. మరి ఇంతకీ ఈ అధ్యాయం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? గురుభక్తి పెరుగుతుంది ఈ అధ్యాయం చదవటం వల్ల. అలాగే కాశీ ప్రయాగ తీర్థయాత్రలు చేసిన ఫలితం కూడా స్వామి మనకిస్తున్నారు. పంచగంగా నది ఫలితం కూడా మనకిస్తున్నారు అన్నమాట. అద్భుతం, చాలా చాలా సంతోషం. మరి ఈ అధ్యాయం చదివిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్నో అధ్యాయం, 19వ అధ్యాయం కదా, 19th చాప్టర్ కంప్లీటెడ్ జయ గురుదత్త అంటూ కమెంట్ చేయండి. ఖచ్చితంగా అవన్నీ కూడా చూస్తున్నాం. ఆఖరి అధ్యాయం పూర్తయిన సందర్భంలో ఒక చక్కటి వేడుక కూడా నిర్వహించబోతున్నారు లత గారు. అలా ప్రతి వారం చదివిన వారికి చక్కటి బహుమానాల్ని కూడా అందించబోతున్నారు. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. బహుమానం గురువు ఆశీర్వాదం ఆ బహుమానం రూపంలో వస్తుంది కాబట్టి మిస్ అవ్వకండి. చాలా చాలా కృతజ్ఞతలక. నమస్తే. నమస్తే.